అసెంబ్లీలో విద్యుత్ అంశంపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ సభకు వచ్చి ప్రభుత్వానికి సమాధానం చెప్పాలని కోరారు. కేసీఆర్ సభకు ఎందుకు రావట్లేదని అడిగితే మీకు మేము ఎక్కువ, కేసీఆర్ అక్కర్లేదని బీఆర్ఎస్ నేతలు అన్నారని మండిపడ్డారు. సభకు రానప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా ఎందుకని, ప్రతిపక్ష నేత హోదా కేసీఆర్ కాకుండా వేరేవారు తీసుకోవచ్చు కదా అంటూ ప్రశ్నించారు. మొన్న వీళ్ళు గుండె మీద చేసుకోవాలి. ఉదయం 9 గంటల వరకు మన పార్లమెంట్ ఎలక్షన్లు పోలింగ్ అయితే నేను ఊళ్ళలో తిరుగుతున్నా. 9 గంటల దాకా 8 గంటల దాకానేమో టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వేరే ఉన్నారు. 8, 9, 10, 11, 12 ఒకటే కొద్ది ఇద్దరు కలిసి ఒకటే దగ్గర కూర్చున్నారు. ఒకటే టెంట్లా ఏమైందిరా బాబు అంటే కలిసిపోయేసరిగా టీఆర్ఎస్ గెలిచట్లేదు, పబ్లిక్ టీఆర్ఎస్ అంటే పోయింది, ఈ బీఆర్ఎస్ పార్టీ బతకదు, ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు మార్చి ఎప్పుడైతే బీఆర్ఎస్ అని పేరు అప్పుడే ఖతమైపోయారు. ఇక బీజేపీలో కొత్తట్టు సార్ మొత్తం బీజేపీకి ఓటేయమని చెప్పి పబ్లిక్ మొత్తం ఓపెన్గా మొత్తం ఏకచక్రాధిపత్యం సారు కారు 16 అని విర్రవీగిన వాళ్లకు గుండుస్తున్న ఒక్క ఎంపీ కూడా రాలి. ఎక్కడ పోయిందా సార్, ఎక్కడ పోయిండు, కారు ఎక్కడ పోయింది, 16 ఎక్కడ పోయినాయి అధ్యక్ష, ఒక్క ఎంపీ అన్న డిపాజిట్లు కూడా రాలే. అంటే అధ్యక్ష మీ ఒక్క మాట చాలా సీరియస్గా ఆలోచించాలి. ప్రతిపక్ష సభ్యులు కేటీఆర్ గారు కూడా చెప్తున్నారు అధ్యక్ష, చాలా సీరియస్గా అధ్యక్ష ఒకటే మాట అధ్యక్ష, ఎక్కువ చెప్ప అధ్యక్ష, ఒక మాట తెలంగాణ సమాజం ఇచ్చిన తీర్పుని మనము తీర్పుని ఒకసారి చేసుకోవాలి అధ్యక్ష. ఏమని 10 ఏళ్ళు పరిపాలించిన ఒక ప్రాంతీయ పార్టీ ఈ భారతదేశ చరిత్రలో అసెంబ్లీ జరిగిన ఎన్నికలు 6 నెలల క్రితం ఎన్నికల్లో ఈ విధంగా డిపాజిట్లు రాకుండా ఒక్క సీటు కూడా లేకపోయిందంటే ఎంత తప్పులు చేసిండ్రు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంత దోసుకున్నారు, ఎంత దుర్మార్గంగా చేసిండ్రు అనేది ఆ మొన్నటి పార్లమెంట్ రిజల్ట్ అప్పుడు. అధ్యక్ష రాజేశ్వర రెడ్డి గారు మీ బాసు మీ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారు గంటలు మమ్మల్ని కూర్చోబెట్టి స్పీచ్లు ఇస్తుంటే విన్నాం. సారు కారు 16 అని విరవీగినోళ్ల ముడ్డిని ప్రజలు విరగ్గొట్టారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు బీజేపీకి సపోర్ట్ చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్కు తెలంగాణలో భవిష్యత్తు లేదన్నారు. ఎన్నికల తర్వాత పార్టీ 0 సీట్లకు పడిపోయిందంటే అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని తప్పులు చేసిందో అర్థం చేసుకోవచ్చని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన అవసరం లేదు, మేమే చాలని అంటున్నారు అధ్యక్ష. వీళ్ళ స్థాయి ఏందో 10 ఏళ్లలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ స్థాయి ఏంది, మంత్రులు ఎంపీలు అధికారుల మాట ఎవరైనా విన్నారా అధ్యక్ష? నో అపాయింట్మెంట్, ఒంటెద్దుపోకడా, నిజం ఉన్నట్టు అట్లా కాదు ఇట్లా అని చెప్పే అవకాశం వీళ్ళకి ఎవరికైనా ఇచ్చిండా అధ్యక్ష? ఆయన అంత దమ్ము ధైర్యం వీళ్ళకు లేదు, ఆయన వినేవాడు కూడా కాదు. అటువంటి పరిస్థితి ఉన్న మనిషి, పెద్ద మనిషి, లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఉండి కూడా సభకు రాకుండా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టుల మీద చర్చ నడిచినప్పుడు లేకుండా వీళ్ళంటారు మరి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఎందుకు ఉండాలి అధ్యక్ష? మరి అటువంటిప్పుడు ఆయన సభకే రానప్పుడు ఆయన అవసరం లేదని వీళ్ళే అంటుండ్రు. మరి మీరే మీ లోపల ఎవరో ఒకరు సభలో లీడర్గా మీరు ఎల్ఓపి కాండి. ఆయన అవసరం లేనప్పుడు మరి ఇక సభకే వద్దనుకున్నప్పుడు ఆ పొజిషన్లో ఆయన అవసరం ఏముంది? ఉండాలి అధ్యక్ష, రావాలి. ఆయన చేసిన మంచి పనులుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులు 2004లో ఆశీర్వదించినట్టు మళ్ళీ 2023లో కూడా రైతులు నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాకు మా ప్రయోజనాలు మమ్మల్ని కాపాడుతారన్న నమ్మకంతో ఈరోజు రైతులు మాకు అధికారం ఇచ్చిండ్రు. అంటే రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.